ఎలాగైతే వ్యాక్సిన్స్కి బూస్టర్ డోసెస్ ఉంటాయో మన హ్యాపీనెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా బూస్టర్ డోసెస్ ఉంటాయి. మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే కొన్ని హార్మోన్స్ని హ్యాపీ హార్మోన్స్ అంటాం. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్. డోపమైన్ అనేది ఒక రివార్డ్ హార్మోన్. ఎప్పుడైతే మీరు ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తారో అప్పుడు ఈ డోపమైన్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. గేమ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అదే డోపమైన్ కిక్. చిన్న చిన్న టాస్క్, ఎప్పటి నుంచో మీ హ్యాండ్ బ్యాగ్ బాగాలేదు అంటే దాన్ని సర్దుకోవడం, మీ జ్యువెలరీ సెట్స్ని సర్దుకోవడం, మీ క్లోత్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అనేది ఒక లవ్ హార్మోన్. మీకు బాగా ఇష్టమైన వాళ్ళని హగ్ చేసుకున్నప్పుడు, యానిమల్స్తో ఆడుకున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఈరోజు మీరు బాగున్నారు అని పొగిడినప్పుడు, ఒక బాండ్, ఒక రిలేషన్, కేర్, లవ్, రోజులో ఒక అరగంట ఇష్టమైన వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం, ఇలా చేస్తే మీ బాడీలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ అనేది మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్. మెడిటేషన్ చేసుకోవడం, ఎండలో కాసేపు కూర్చోవడం, నేచర్లోకి వెళ్ళడం, బనానాస్లో కూడా సెరటోనిన్ అనేది ఉంటుంది. ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు న్యాచురల్ గానే మన బాడీ ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేసి పెయిన్ ని తగ్గిస్తుంది. మంచిగా నవ్వినా, డాన్స్ చేసినా, డార్క్ చాక్లెట్ తిన్నా ఈ ఎండార్ఫిన్స్ అనేవి బాడీలోంచి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైనా మీకు బాగా ఒళ్ళంతా ఎందుకో తెలియని నొప్పులు, చికాకుగా ఉంది అంటే ఫేవరెట్ పాటలు పెట్టుకుని డాన్స్ చేయండి. ఆటోమేటిక్గా మీ బాడీ అనేది రిలాక్స్ అయిపోతుంది. ఈ రీల్ని సేవ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ బూస్టర్ డోస్ని పంపించండి.